అమీర్పేటలో నరేష్ రెడ్డి వర్సెస్ సత్య రెడ్డి. జనరల్గా ఏంటి అంటే ఈ రెండింటిలో మనం ఏది జాయిన్ అవ్వాలి అనేది మనం డిసైడ్ చేసుకోవడానికి నా సైడ్ నుంచి నా ఒపీనియన్ నేను షేర్ చేస్తున్నాను. నా పర్స్పెక్టివ్లో నా తమ్ముడో నా చెల్లో నా అక్కో నా అన్నో జాయిన్ అవ్వాలి అనుకుంటే సో నేను ఏ విధంగా ఆలోచిస్తాను అనేది మీకు కొంత ఇన్పుట్స్ ఇవ్వడానికి మాత్రమే ఈ వీడియో చేస్తూ ఉన్నాను. అండ్ మీరు ఒకవేళ అక్కడ జాయిన్ అయ్యి కోచింగ్ తీసుకుంటే మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేయండి. అండ్ సో దట్ ఇట్ విల్ హెల్ప్స్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్. ఎందుకు అంటే మనం చూసుకుంటే దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ హైదరాబాద్, కొన్ని వందల వేల సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్స్ చూసుకుంటే. అయితే ఇక్కడ స్ట్రైట్ టు ద పాయింట్, సరే వీళ్ళు ఏం కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, వీళ్ళ సంగతి ఏంటి అనేది నా పర్స్పెక్టివ్ అనేది ఆల్రెడీ షేర్ చేశాను. అయితే ఇక్కడ కొన్ని పాయింట్స్ నేను కంపేర్ చేయాలనుకుంటున్నాను. బ్యాచ్ సైజ్ రెండింటిలో కూడా 100+ ఉన్నారు. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. మనం చూసుకుంటే జాబ్ ఓరియంటెడ్ ప్రొవైడ్ చేస్తున్నారా లేదా అనేది మాత్రం నాకైతే కన్ఫర్మ్గా నేను చెప్పలేకపోతున్నాను. ఎందుకు అంటే ఇక్కడ కోర్సెస్ అనేది డివైడ్ చేస్తారు. డివైడ్ చేయడం అంటే చిన్న చిన్న పార్ట్స్గా ఇవ్వడం జరుగుతుంది. జాబ్ ఓరియంటెడ్ పర్స్పెక్టివ్ అంటే ఏంటి, నార్మల్గా పార్ట్స్గా కోర్స్ నేర్చుకోవడం అంటే ఏంటి అంటే ఇక్కడ రెండింటిలోనే ఇది ప్రొవైడ్ చేస్తాం. బేసిక్గా జాబ్ ఓరియంటెడ్ అంటే కంపెనీ రిక్వైర్మెంట్ తగ్గట్టు లేకపోతే కాంబినేషన్లో మనము జాబ్ ఓరియంటెడ్ పర్స్పెక్టివ్లో మనం నేర్చుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఇంకోటి వచ్చేసి పార్ట్గా దాన్ని సపరేట్ చేస్తూ ఫ్రంట్ ఎండ్ సపరేట్, బ్యాక్ ఎండ్ సపరేట్, డేటాబేస్ సపరేట్, ఇలా సపరేట్ బేసిక్ పైథాన్ అని, బేసిక్ జావా అని రకరకాలుగా టర్మ్స్ అనేవి ఉంటాయి. ఇంకా డీప్ డ్రైవ్ వెళ్ళేటప్పుడు ఒక పాయింట్ని హైలైట్ చేయాలనుకుంటున్నాను. కొంతమంది స్టూడెంట్స్ అడుగుతారు ఆఫ్లైన్ ఆన్లైన్ అడుగుతారు. సో బేసిక్ ఏంటి అంటే సో డెఫినెట్లీ ఆఫ్లైన్ కోచింగ్ గురించి మనం మాట్లాడుకుంటే అది నరేష్ ఐటీ సత్య ఐటీ గురించి నేను మాట్లాడలేదు, జనరలైజ్ చేసి ఈ స్టేట్మెంట్ పాస్ చేస్తున్నాను. అండ్ ఆఫ్లైన్ కోచింగ్ అంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఆఫ్లైన్ కోచింగ్ నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. అసలు ఆఫ్లైన్ కోచింగ్ యొక్క పర్పస్ ఏంటి? నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆఫ్లైన్ కోచింగ్ ఎందుకు తీసుకుంటారు? నాట్ ఓన్లీ టు లిజన్ ఓన్లీ క్లాసెస్, ఓన్లీ మనం క్లాసులు వినడానికే నేను ఆఫ్లైన్ కోచింగ్ నేను సెలెక్ట్ చేసుకోమంటలేదు. ఆఫ్లైన్ కోచింగ్ ఇన్ ద సెన్స్ మీకు కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. లైక్ ఆఫ్లైన్ కోచింగ్ క్లాస్ విన్నావు, ప్రాక్టీస్ చేసుకోవడానికి ల్యాబ్ ఫెసిలిటీ ఉండాలి, డౌట్స్ వస్తే క్లియర్ చేసేదానికి మెంటార్స్ ఉండాలి. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్. అలా కాకుండా జస్ట్ క్లాసులు ఆఫ్లైన్లో కూర్చొని విని తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకునేదానికి వాట్ ఈస్ ద పాయింట్? ఆఫ్లైన్ వచ్చి హైదరాబాద్ హాస్టల్లో ఇప్పుడు మాదాపూర్లో చూసుకుంటే 9,000 దాకా ఉంది హాస్టల్ ఫీజు, 4 స్టేటింగ్. అమీర్పేటలో మేబీ 5-6 ఉండొచ్చు, నాకు అంతగా దాని గురించి ఐడియా లేదు. బట్ మాదాపూర్లో కొంతమంది మనకు తెలిసిన హాస్టల్ వాళ్ళు మన స్టూడెంట్స్ చెప్పిన మాట ఏంటి అంటే 9,000 ఉందన్నా ఇక్కడ అని చెప్పి అంటున్నారు. వాట్ ఈస్ ద పర్పస్? ఆ 9,000 ఖర్చు పెట్టింది హాస్టల్ బతికించడానికి కాదు కదా. మనం అక్కడ ఇన్స్టిట్యూట్లో ఉండి ప్రాక్టీస్ చేసుకోవాలి. మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు మన డౌట్స్ వస్తే మన పక్కన మెంటార్స్ సపరేట్, పక్కన స్టూడెంట్స్ ఉంటారు, ఒక హెల్తీ డిస్కషన్ ఉంటుంది. ఆ కాంపిటీషన్ అనేది మనకు తెలుస్తుంది, మనం ఏంటంటే ఇంకొంచెం సీరియస్నెస్ పెరుగుతుంది. సో అలా కాకుండా క్లాస్ విని నేను ఇంటికి వెళ్ళిపోతానంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ టేకింగ్ ఆఫ్లైన్ కోచింగ్? సో ఇది మనం ఆలోచించాలి. ఇది నా పర్స్పెక్టివ్. ఓకే, నేనేం ఆలోచిస్తాను అంటే ఆఫ్లైన్ కోచింగ్ అంటే కంపల్సరీ మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ హాస్టల్లో ఉండి ఒక క్లాస్ ని ప్రాక్టీస్ చేసుకునేదానికంటే ఇంట్లో చాలా మంచిగా అమ్మ వండి పెడుతుంది, హాయిగా తినొచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు, మనకి ఏం కావాలంటే అది చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది, నెలకు మరి డబ్బులు మిగులుతాయి, ఇవన్నీ కూడా ఉంటుంది. సో ఇదొకటి అర్థం చేసుకోవాలి. అండ్ దాని తర్వాత వచ్చేసి ఏంటి, చాలా మంది ఇక్కడ ఒక మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. నేనేమంటానంటే ఫ్యాకల్టీ వర్కింగ్ అయి ఉండాలి అనేది నేను ఖచ్చితంగా పాయింట్ చెప్తా ఉంటాను. కొంతమంది స్టూడెంట్స్ ఫ్యాకల్టీ వర్కింగ్ కాకపోతే ఏంటన్నా వాళ్ళు చాలా వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళు చెప్పేది మాకు అర్థమవుతుంది. నా ఒపీనియన్ ఏంటి అంటే ఫ్యాకల్టీ వర్కింగ్ ఓకే. సో యాక్చువల్లీ ఇక్కడ ఫ్యాకల్టీ వర్కింగ్ అనేది నరేష్ ఐటీ అండ్ సత్య ఐటీలో ఐడియా లేదు. సో నా పర్స్పెక్టివ్ ఏంటి అంటే ఇక్కడ ఫ్యాకల్టీ వర్కింగ్ అయితే బాగుంటుంది. ఎందుకని వర్కింగ్ అయితే బాగుంటుంది అంటే నీకు ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, నీకు 10 సంవత్సరాలు ఉండొచ్చు, ఫ్యాకల్టీకి 20 సంవత్సరాలు ఉండొచ్చు, 30 సంవత్సరాలు ఉండొచ్చు, లేదా 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు మేబీ. బట్ ఏంటి అంటే రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, రెలవెంట్ అంటే ఎంత అప్డేటెడ్గా ఉన్నాం. వర్కింగ్ పీపుల్ అయితే రెలవెంట్ అప్డేటెడ్ వాళ్ళకి ట్రెండ్స్ తెలుస్తాయి. ఇంకోటి అగైన్ ఒక వర్కింగ్ పర్సన్కి ఏంటి అంటే అతని టెక్నాలజీలో అప్డేట్స్ గురించి 100% తెలిసేదానికి అవకాశం ఉంది. సో ఇదొకసారి మీరు క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ దాని తర్వాత చూసుకుంటే ఇంటర్వ్యూస్, జాబ్ అసిస్టెన్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రొవైడ్ చేస్తున్నారు. రెండు ఇద్దరు నరేష్ ఐ ప్రొవైడ్ చేస్తుంది, సత్య ఐటీ కూడా జాబ్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే మినిమం ఇంటర్వ్యూస్ ఎన్ని పెట్టిస్తున్నారు, ఎందుకు అడగట్లేదు? జాబ్ గ్యారెంటీ అడగొద్దు, ఏ ఇన్స్టిట్యూట్ కూడా జాబ్ గ్యారెంటీ అడగదు. ఎన్ని ఇంటర్వ్యూస్ పెట్టిస్తారు? 5 ఇంటర్వ్యూస్ పెట్టిస్తారు, 6 ఇంటర్వ్యూస్ పెట్టిస్తారు, 3 ఇంటర్వ్యూస్ పెట్టిస్తారు. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం మిస్ అయ్యాం, స్టార్టింగ్లో చెప్పాలి, ప్రతి వీడియోలో చెప్పామంటే ఈ వీడియోలో చెప్పలేకపోతే ఏంటి అంటే బిఫోర్ జాయినింగ్ ద ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ ద కోర్స్. ఎందుకంటే లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న కోర్స్ మనం బాగుంది ఇదే జాయిన్ అవ్వండి అని చెప్పేదానికి ఆస్కారం ఉంది. బిఫోర్ గోయింగ్ ఫస్ట్ కోర్స్ సెలెక్ట్ చేసుకోండి, తర్వాత
ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకోండి. అంటే తర్వాత వచ్చేసి డౌట్స్ క్లియరెన్స్, ఎస్ ఉందా లేదా అనేది. సో నాకు తెలిసి ఎస్ అని అనుకుంటున్నాను నేను, రెండిట్లో కూడా డౌట్స్ క్లియరెన్స్ ఉందని అనుకుంటున్నాను. అండ్ ఆఫ్లైన్ ప్రాక్టీస్ నో అనుకుంటున్నాను నేను. ఇఫ్ ఎస్ డెఫినెట్లీ ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. అండ్ తర్వాత వచ్చేసి రెజ్యూమ్ బిల్డింగ్ ఎస్ బోత్ ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. ఓవరాల్గా ఏంటి అంటే నరేష్ ఐ అండ్ సత్య టెక్నాలజీస్ కొంచెం సిమిలర్గా ఉంటాయి. రెండు మంచి ఇన్స్టిట్యూట్స్. నాలెడ్జ్ విషయంలో ఖచ్చితంగా మంచి నాలెడ్జ్ అయితే నేర్చుకునే దానికి స్కోప్ ఉంది. రెండు మంచి ఇన్స్టిట్యూట్స్. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే మనకి బ్యాచ్ సైజ్ ఎంత ఉంది. సో బ్యాచ్ సైజ్ కొంతమందికి ఎక్కువ ఉన్నా కానీ వాళ్ళు విని ఆ క్యాపబిలిటీ వాళ్ళకు ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే నేను నరేష్ ఐ సత్య ఐటీ నేను బాగుంది అని చెప్తున్నాను. నేను ఇక్కడ బాగుందని చెప్పట్లేదు, బాగలేదని చెప్పట్లేదు. నా ఒపీనియన్, నా పర్స్పెక్టివ్ నేను షేర్ చేస్తా ఉన్నాను. క్లాస్ విని జాబ్ తెచ్చుకున్న మంది ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు అంటున్నాను. తర్వాత దాంతోపాటు ఇంటర్వ్యూస్ ఎన్ని పెట్టిస్తారు, అండ్ ఫ్యాకల్టీస్ వర్కింగా కాదా, మినిమం ఇంటర్వ్యూస్ ఎన్ని ఉంటాయి, అండ్ జాబ్ అసిస్టెన్స్ గురించి కాదు, డౌట్స్ క్లియరెన్స్ ఉందా లేదా, ఆఫ్లైన్లో ప్రాక్టీస్ చేసుకుని ఒకసారి చూసుకోవాలి. అండ్ ఇంకోటి వచ్చేసి ఎన్ని ఇంటర్వ్యూస్ పెట్టిస్తారు, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఐఎమ్ టెల్లింగ్ యూ సబ్జెక్ట్ వైజ్ గురించి నేను మాట్లాడుతాను. సబ్జెక్ట్ వైజ్ కూడా నాకు ఒక సస్పీషియస్, అంటే నాకు డౌట్ అయితే రైజ్ అయింది. సో ఫ్యాకల్టీ వర్కింగా కాదా, ఒకవేళ వర్కింగ్ కాకపోయినా వాళ్ళు అప్డేటెడ్ అవుతున్నారా లేదా, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ నరేష్ ఐటీలో జాయిన్ అవ్వాలి, సత్య ఐటీలో జాయిన్ అవ్వాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే పార్ట్స్ అయితే నేను ఐఎమ్ నాట్ రికమెండ్. రెండు ఏ ఇన్స్టిట్యూట్లో అయినా నేను రికమెండ్ చేయను. మీ జాబ్ ఓరియంటెడ్, మీకు ఏంటి, మీ జాబ్ కావాలి, మీ స్కిల్ అప్గ్రేడ్ చేసుకుంటారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ జాబ్స్ కోసం కోర్స్ నేర్చుకుంటారు. వెరీ ఫ్యూ పీపుల్ ఓన్లీ వన్స్ జాబ్ వచ్చిందో అప్గ్రేడ్ కోసం చూస్తారు. అప్గ్రేడ్ కోసం ఎవరు ఈ పార్ట్స్గా ఏ అప్డేట్ అవసరమైతే అప్డేట్ గురించి మనం కోర్స్ నేర్చుకోవచ్చు. కానీ సో జాబ్స్ కోసం కాబట్టి జాబ్ ఓరియంటెడ్ ఒక కాంబినేషన్లో కంపెనీ వీళ్ళు ఇచ్చేదానికి ప్లస్ కంపెనీ రిక్వైర్మెంట్స్కి ఇవన్నీ మనం క్రాస్ వెరిఫై చేసుకొని అప్పుడు మనం డెసిషన్ తీసుకోవాలి. ఎనీవే ఒకసారి ఆలోచించండి. నేను ఏం చెప్తున్నానంటే వన్స్ ఏ ఇన్స్టిట్యూట్ కన్నా డబ్బులు పెడితే రిఫండ్ ఇవ్వరు. సో బిఫోర్ జాయినింగ్ ద ఇన్స్టిట్యూట్ కరెక్ట్ ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.